సో మొత్తం మీద పిఠాపురంలో జెండాలు తగులబడుతున్నాయి. సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. నాకు చంద్రబాబు నన్ను మాట్లాడండి. మొత్తం మీద పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే, అంటే చాలా కొద్ది నిమిషాల్లోనే ఇక్కడ రాజకీయం బాగా వేడెక్కింది. మొత్తం వర్మ వర్గీయులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ వర్మ వారిని సర్ది చెబుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా వినే పరిస్థితిలో లేరు. అక్కడ పార్టీ కార్యాలయం జెండాలు, అదేవిధంగా మొత్తం ఈ ఏదైతే ఉన్నాయో కరపత్రాలు అన్నీ కూడా తగలబెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు ఆక్రోశాన్ని చెబుతున్నారు. ఎన్నాళ్ళ నుంచో గత 5 సంవత్సరాల నుంచి కూడా పదవి లేకపోయినా సరే పార్టీని అంటపెట్టుకుని ఉండడం కాకుండా కరోనా టైంలో కూడా తమకు వర్మ ఎంతగానో సహకరించాడని, అటువంటి వ్యక్తికి కాకుండా పవన్ కళ్యాణ్ సీట్ ఇచ్చినట్లయితే ఇక్కడ సహకరించేదే లేదు, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అతను నెగ్గనిచ్చే పరిస్థితి కూడా ఉండదని ఇక్కడ కార్యకర్తలు అంటున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని ఇక్కడ పోటీ చేస్తున్నారేమో తప్పితే నేను ఒక కులానికి చెందినవాడు కాదన్నారు. అలాంటిది ఇక్కడ కాపు కులం ఉందని ఎక్కువ ఎందుకు వస్తున్నారు? మీరు ఎందుకు గాజువాకలో పోటీ చేయలేదు? ఎందుకు భీమవరంలో పోటీ చేయలేదు? ఎందుకు తిరుపతిలో పోటీ చేయలేదు? ఎందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద పోటీ చేయలేదు? అంటే ఇక్కడ మీ కులం ఉంది కదా సపోర్ట్ చేద్దాం అనుకుంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు తిరగబడతాం. ఈ రోజు అవతల అయితే వేరే పార్టీ కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధం కదా. మేము మాత్రం మా వరంగా టికెట్ ఇచ్చేంత వరకు పోరాడతాం. ఓటు వేయడానికి కూడా వెళ్ళాం మేము ఈరోజు. ఎందుకంటే ఇంత మోసం, ఇంత దారుణమా? పార్టీలను తల వాడుకొని తెలుగుదేశం పార్టీ జెండా మోసి మేమందరం కూడా ప్రతిరోజు ఇప్పటికీ కార్యక్రమం ఉంది. మధ్యాహ్నం 3ంటికి కార్యక్రమం అనుకొని వచ్చాం. మేము చూస్తే పవన్ పోటీ చేస్తున్నారు, పవన్ గారు టికెట్ లేదని చెప్పారు. ఇది ఎంత న్యాయం? చంద్రబాబు నాయుడుకి అసలు న్యాయం ఉందని అడుగుతున్నా. లోకేష్ బాధ్యత జరిగింది, ఎంత ఘనంగా జరిగింది? ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? వర్మ గారి ఆధ్వర్యంలో జరిగింది, ఘనంగా జరిగింది. ఎక్కడైనా జనసేన నాయకులు కానీ ఇన్ఛార్జ్ కానీ ఎక్కడైనా కనబడుతున్నారు? అసలు ఇప్పుడు గమనించుకోవాలి. పిఠాపురంలో జనసేనకి ఎంత ఉంటుంది? ప్రజా అభిష్టం మేరకు అయ్యింది. మీరు ప్రజా అభిష్టం ఉంటుంది కదా. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వర్మకు పిలిపొచ్చినట్టు మనకి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ అమరావతికి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కానీ వర్మ కలిసినట్టయితే అప్పుడు తర్వాత పరిస్థితులు ఎలాగా మారనున్నాయి? ఒకవేళ అంటే గతంలో కూడా మనం చూసే 2014లో కూడా వర్మని ఎంత పుస్తకించినప్పటికీ కూడా అతను ఇండిపెండెంట్గా పోటీ చేసి చాలా అత్యధిక మెజార్టీతో నెగ్గడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కానీ ఒకవేళ వర్మ బరిలోంచి తప్పుకోకుండా కానీ నిలబడిన ఈ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నిలబడినట్టయితే మాత్రం పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది ఊహించడానికి కూడా వీలుగా పరిస్థితి నెలకొని ఉంది. ఏదైనప్పటికీ కూడా మొత్తం మీద ఈ పిఠాపురం అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది.